ఓకే, మరి దద్దోజనం చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మీరేం చేస్తా అన్నారు? మేము బేసన్ హల్వా. బేసన్ హల్వా. ఓకే ఓకే, మరి బేసన్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేసన్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పాలు 2 కప్పులు, జీడిపప్పు కొద్దిగా, యాలకులు 4, కిస్మిస్ కొద్దిగా, పంచదార 2 కప్పులు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి బేసన్ హల్వా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, శైలజ గారు మొదలు పెడదామా? ఓకే అండి, ఫస్ట్ మనం నెయ్యి వేసి కాజు ఫ్రై చేసుకోవాలా? అవునండి. ఉట్టి బేసన్ హల్వా అంటే ఓన్లీ శనగపిండితో బానే ఉంటుందా టేస్ట్? చాలా బాగుంటుందండి. కాకపోతే మరి ఇది చల్లారిపోతే గట్టి పడిపోతుంది కదా? అవునండి, చల్లారినాక కొద్దిగా గట్టిగా అవుద్ది. ఫస్ట్ లూజ్ ఉంటుంది, తర్వాత గట్టిగా అవుద్ది. కృష్ణాష్టమికి స్పెషల్ స్వీట్ అండి. కృష్ణాష్టమికి మీరు స్పెషల్ గా చేస్తారా? ఓకే, అవునండి. ఓకే, తీసేద్దామా? కిస్మిస్ శనగపిండి కొద్దిగా దూరగా వేయించుకోవాలండి. నేతిలోనే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలా? కొద్దిగా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించి తీసేయాలి అది కూడా? అవునండి, తీసి పక్కకు పెట్టుకోవాలి. ఓకే ఓకే. తర్వాత పాలు పోసి మరిగించాలండి. కొద్దిగా వేడి. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలా? లేదండి, పచ్చిపాలే. ఓకే. కొద్దిగా మరిగాక ఈ శనగపిండి అందులో వేసి కలపాలి. ఓకే ఓకే. తర్వాత ఫైనల్ గా పంచదార యాడ్ చేసుకోవాలి. అవునండి. ఓకే. ప్రతి కృష్ణాష్టమికి ఈ స్వీట్ చేస్తారా? అవునండి, మా ఇంట్లో చేస్తాం కంపల్సరీ. ఓ, ఈ స్వీట్ అంటే మా ఇంట్లో అందరికి ఇష్టం అండి. మా పిల్లలకి, మా వారికి, మా మామయ్యకి, మా అత్తమ్మకి, అందరికి. జాయింట్ ఫ్యామిలీ మీది? అవునండి. నైస్ నైస్. ఇంకా మరగల ఇంత చాలా? చాలండి. ఓకే. ఉండలు కట్టకుండా కలపాలండి. మీ పిల్లలు పెద్దవాళ్ళ చిన్నపిల్లల? మా పాప 6 years అండి, 2nd class చదువుతుంది. ఓకే. మా బాబు LKG. మరి చిన్నప్పుడు వీళ్ళకి ఆ కృష్ణుడి గెటప్ వేసారా? వేసామండి. మా పాపకి వేసాం, మా బాబుకి వేసాం, ఇద్దరికి. అవును. వెరీ గుడ్. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? శ్రీ ప్రణతి, అద్రిత్, సాయిమణి అద్రిత్. మా బాబు సాయిమణి అద్రిత్. అవునండి. మేము ఈ షో ప్రతిరోజు చూస్తుంటామండి. అవునా? ఈ సీరియల్స్, టీవీ సీరియల్స్ అన్ని చూస్తుంటాం. ఓకే. అది సీరియల్స్ అనగా నేనేం యాక్ట్ చేయలేదు, ఈవిడ ఎక్కడి నుంచి చూసారా అనుకున్నాం. మా ఈటీవీలో వచ్చే సీరియల్స్ అని ఆవిడ అర్థం అనమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏం వేద్దాం? ఇప్పుడు షుగర్ వేయాలండి. మీరు వండేదానికంటే మా టేబుల్ తినిపిస్తున్నారు తెలుసా ఈరోజు. పాపం కొద్దిగా ఫస్ట్ టైం కదండి, కంగారు పడుతున్నారా? అవునండి. వంటలు వచ్చు కదా మీకు? బాగా వచ్చు. మీ అత్తయ్య చేస్తారా లేకపోతే ఇంట్లో? ఇద్దరం చేస్తాం. ఇద్దరు కలిపి చేస్తూ ఉంటారా? అవునండి. ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మాది బిజినెస్ అండి. ఏం పేరు మీ వారి పేరు? సురేందర్. సురేందర్. దీంట్లో పంచదార ఏమైనా ఎక్కువైందని మీకు ఏమైనా అనిపిస్తుందా? లేదండి, సరిపడా. ఏమైనా అనిపిస్తుందా? కొద్దిగా ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదా? అంటే అది మళ్ళీ గట్టి పడుతుందండి. పడుతుందా? పడుతుంది. ఓకే. మీ పిన్ని బాగా వంటలు చేస్తారా? చేస్తుందండి వంటలు. అందరిలోకి ఎవరు బాగా చేస్తారు వాళ్ళ నలుగురిలో? ఇంకో పిన్ని ఉంది, పెద్ద పిన్ని. ఆవిడ ఇంకా బాగా చేస్తారా? అందరు బాగా చేస్తున్నారా చెప్తున్నా, ఆవిడ అమ్మ బాగా చేస్తుందని చెప్పట్లేదు. ఇప్పుడు నీకు తర్వాత మీ మమ్మీ షో చూసినాక నీకుంది. మా మమ్మీ బాగా చేస్తుంది. వెరైటీస్ లో ఉంటే మా పిన్ని. నేను చెప్పాక కాదు, ఇంకా అయిపోయింది, క్యాన్సిల్. లేదు, మమ్మీ కూడా బాగా చేస్తుందండి. సో మీ వేరే పిన్ని బాగా వెరైటీస్ ఎక్కువ ట్రై చేస్తుంటారు అనమాట. డౌట్లు ఏమైనా వస్తే వీళ్ళందరికీ ఫోన్ చేయొచ్చు కదా? ఎక్కువ అంటే మా మల్కాజ్గిరిలో ఉంటుంది, తనకే చేస్తామండి కాల్. ఓకే. ఎంతవరకు వచ్చింది శైలజ గారు మీ హల్వా? దగ్గర పడుతోందండి. దగ్గర పడుతూ ఉందా? సో శైలజ గారు అయిందా? అయిందండి. ఓకే. ఇలాంటి స్వీట్లు అవి బాగా నేతులు అవి వేసుకొని అందరికి పెట్టడం కాదు, మీరు కూడా కొద్ది కొద్దిగా తింటూ ఉండాలి అప్పుడప్పుడు. మీకు కొంచెం బలం కావాలి. చూసారా తిప్పాలంటే ఎంత కష్టపడుతున్నారో మీరు? లేదండి. లేదా? సో రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేసేద్దామా? అవునండి.
సో ముందు మనం వేయించుకున్న జీడిపప్పు డెకరేషన్. సో రెడీ, రెసిపీ రెడీ అండి. ఓకే నైస్. ఓకే, మరి బేసన్ హల్వా కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేసన్ హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో శనగపిండి వేసి వేయించి పక్కనుంచాలి. మరొక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో వేయించిన శనగపిండి వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత పంచదార వేసి కరగనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు కిస్మిస్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేసన్ హల్వా రెడీ. ఓకే, మరి బేసన్ హల్వా కూడా వేడివేడిగా రెడీగా ఉంది. రాజు గారు చక్కగా 2 హాట్స్ తినేసాం కదా, ఇప్పుడు స్వీట్. బాగుంది. నేతిలో ముందు కొంచెం వేయించారు కదండి, కమ్మటి టేస్ట్ అని తెలుస్తుంది. బాగుంది, టేస్టీగా వేడివేడిగా తింటే చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఇద్దరు కూడా బాగా చేశారు. అంటే 2 కొద్దిగా సింపుల్ వెరైటీసే. అవునండి. బట్ ఇలా పండగలప్పుడు కొంచెం ఇలా ఫాస్ట్ గా అయిపోయి మనం చూస్ చేసుకుంటే బాగుంటుంది. అవును, టేస్టీగా ఉంటాయి, తొందరగా అయిపోతాయి. యా. సో ఎలా ఉన్నాయి మరి వాళ్ళ 2 వెరైటీస్? 2 కూడా బాగున్నాయి. అంటే దద్దోజనం కూడా సేమియాతో బాగుంది. టేస్ట్ అవన్నీ బాగా బ్యాలెన్స్ చేశారు. ఇది కూడా బాగుంది. మరి దీంట్లో కొంచెం స్వీట్ ఎక్కువైంది, పంచదార కాస్త ఎక్కువైంది. ఓకే, బేసన్ కాబట్టి కొంచెం తగ్గితే బాగుంటుంది. సో అయితే ఇవాళ విన్నర్ సౌమ్య అన్నమాట. Yes. ఓకే, కంగ్రాచులేషన్స్. సో సౌమ్య, కంగ్రాచులేషన్స్. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చింది. యూ వెల్కమ్. శైలజ గారు, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ అండి. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇంటి పని వంట పని చేసి అలసిపోవడమే కాకుండా చేతులు పాడైపోతున్నాయి అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అంటే నీళ్ళలో ఎక్కువసేపు నానడం వల్ల చేతులు కాస్త రఫ్ అయిపోయినట్లు అయిపోవడము, లేదా నెయిల్స్ అంతా కూడా విరిగిపోవడము, పాడవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చిట్కా ట్రై చేసి చూడండి. చేతులు బాగా క్లీన్ చేసుకుని ఆరబెట్టుకున్న తర్వాత కొబ్బరి నూనె కానీ పెట్రోలియం జెల్లీ కానీ అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల పాటు కాస్త రిలాక్స్ అయ్యారనుకోండి, చేతులు బాగా మృదువుగా ఉంటాయి.